హలో దోస్తులు, అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ మా ఫ్రెండ్స్తో ఒక ట్రిప్ అనమాట. ఇలాంటివే మనకి లైఫ్లో చాలా మెమొరబుల్గా ఉంటాయి. ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. అస్సలు ప్రీ ప్లానింగే లేదనమాట. అప్పటికప్పుడు అనుకున్నాము. అరౌండ్ 1:30 ఆ మధ్యలో మేము స్టార్ట్ అయ్యామన్నమాట. చూడండి బెంగళూరులో ఎంత చలిగా ఉందో. నేనైతే 2 స్వెటర్స్ వేసుకున్నా కానీ నాకు చలి ఆగట్లేదు. అట్లాగే మధ్యలో టీ బ్రేక్స్, కాఫీ బ్రేక్స్ ఎన్ని తీసుకున్నా కానీ నాకైతే అస్సలు చలి ఆగడమే లేదనమాట. ఇంకా దారి పొడవునా నేను మా ఫ్రెండ్స్ని తిట్టుతూనే ఉన్నాను. ఇలాంటి టైంలో ఎవరన్నా వెళ్తారా, ఎవరైనా ఉన్నారా అసలు, ఆ ప్లేస్కి మనం ఇలా ఈ టైంలో వెళ్ళడం అవసరమా, అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు దారి పొడవునా వాళ్ళని తిడుతూనే ఉన్నాను. ఒక్కసారిగా ఈ ట్రాఫిక్ని చూడంగానే నాకు షాక్ అనిపించింది అనమాట. ఏంటి ఇంతమంది ఉన్నారా, ఇంత ట్రాఫిక్ అని. ఈ ట్రాఫిక్ టైం చూస్తే మీరు నైట్ అనుకుండేరు, అట్లా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది అరౌండ్ 3 to 3:30 అనమాట. ఆ టైంకి ఇంత ట్రాఫిక్, ప్లేస్ క్రేజ్ అనేది అంత ఉందన్నమాట. సో ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి మాకు నియర్లీ 1 hour పైనే పట్టిందనమాట. ఈ ట్రాఫిక్ని నిదానంగా క్లియర్ చేసుకుంటూ అలా మనము వెళ్తూ ఉన్నాం అనమాట డెస్టినేషన్. ఎటు చూసినా చూడండి కార్లు, ప్రతి ఒక్కరూ అక్కడికే, ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ దగ్గరికే వెళ్తున్నారనమాట. ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యి మనం మౌంటైన్ ఎక్కుతూ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఈ మౌంటైన్ ఎక్కుతూ ఉన్నప్పుడు తెల్లారుతూ ఉంది మెల్లిమెల్లిగా. ఆ మేఘాలు, ఆ ఆకాశంని చూస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం హుష్కాకి అయిపోయిందనమాట. ఇక్కడ ఈ స్పాట్కి వచ్చిన తర్వాత అయితే క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఆ మేఘాలు అప్పుడప్పుడు వస్తూ, ఆ పక్షుల శబ్దము, ఆ మౌంటైన్ నుంచి మనం చూస్తూ ఉంటే వ్యూ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. మంచి స్మెల్ అన్నమాట. ఎర్లీ మార్నింగే కదా, సో స్వచ్ఛమైన గాలి అంటారు కదా, ఆ విధంగా ఉందన్నమాట. ఇంతకీ మనం ఎక్కడికి వచ్చామనే కదా మీకు డౌట్. ఈ పాటికి మీరు గెస్ట్ చేసే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. గెస్ట్ చేసింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వచ్చాను